హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మీ ఫోన్పే వాలెట్లో ఉన్న డబ్బుల్ని మళ్ళీ మీ బ్యాంక్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో చూపిస్తాను. సో దీనికోసం ముందుగా మీరు మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి. సో ఈ విధంగా మీరు మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేసుకున్నాక మీ ఫోన్పే వాలెట్లోకి వెళ్ళండి. సో ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, యాడ్ మనీ, విత్డ్రా అని. సో ఇప్పుడు ప్రస్తుతం మీ ఫోన్పే వాలెట్లో ఉన్న బ్యాలెన్స్, కరెంట్ బ్యాలెన్స్ ₹1000 అని చూపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఈ అమౌంట్ని కనుక మీకు మళ్ళీ మీ బ్యాంక్లోకి కనుక విత్డ్రా చేసుకోవాలనుకుంటే కనుక ఈ విత్డ్రా అనే ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. విత్డ్రా అన్నప్పుడు ఇక్కడ మీకు 2 బ్యాంక్ అకౌంట్స్ వచ్చాయి. సో మీకు మీ ఫోన్పే వాలెట్లో ఎన్ని బ్యాంక్స్ ఉంటే కనుక లింక్ అయి ఉంటే అవి మీకు ఇక్కడికి వస్తాయి. సో ఇందులో ఏ అకౌంట్ని మీరు సెలెక్ట్ చేయదలుచుకుంటే దాని మీద క్లిక్ చేయండి. సో నేను ఉదాహరణకి ఇక్కడ ఈ కోటక్ మహీంద్రా అకౌంట్ని సెలెక్ట్ చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అమౌంట్ కూడా ఎంటర్ చేయాలి. సో మీరు ఫుల్ ₹1000 కనుక మీరు అందులోకి విత్డ్రా చేయాలనుకుంటే కనుక 1000 ఎంటర్ చేయండి. సో అలా ₹1000 ఎంటర్ చేద్దాము. 1000 ఎంటర్ చేసిన తర్వాత విత్డ్రా నౌ అని చెప్పండి. సో విత్డ్రా నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ వాలెట్లో ఉన్న ఈ ₹1000 మళ్ళీ మీ కోటక్ మహీంద్రా బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో ఇప్పుడు విత్డ్రా నౌ అని చెప్తాను. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ అడుగుతుంది, విత్డ్రా మనీ ₹1000 విల్ బీ సెండ్ టు కోటక్ మహీంద్రా బ్యాంక్ అనేసి. సో మీకు కన్ఫర్మ్ చేయాలంటే కన్ఫర్మ్ చేయండి. సో ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. సో విత్డ్రాల్ ఆఫ్ ₹1000 ఫ్రమ్ యువర్ ఫోన్పే వాలెట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. సో మళ్ళీ మనం ఫోన్పే వాలెట్లో మళ్ళీ మనీ యాడ్ చేసుకోవాలన్నా ఇక్కడ మళ్ళీ యాడ్ మనీ అని చెప్పి మళ్ళీ ఆ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఫోన్పే వాలెట్ నుంచి బ్యాంక్లోకి మళ్ళీ అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.